పేరెంట్స్‌గా పిల్లల ఫ్యూచర్ కోసం చాలా ఆలోచిస్తుంటాం. చాలా సార్లు కొన్ని త్యాగాలు గూడా చేస్తుంటాం కదా! కానీ కొన్ని తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. సో, నేను ఈరోజు ఈ వీడియోలో ఆ చిన్న చిన్న తప్పులు ఏంటి? వాటిని ఎలా సరిదిద్దుకోవాలి అనేది మీతో షేర్ చేసేస్తాను. మీ జయ జేకే స్ఫూర్తి ఛానల్‌కి స్వాగతం. ఈ కాంపిటీటివ్ అండ్ డిజిటల్ వరల్డ్‌లో పిల్లలకి మెంటల్ స్ట్రెంత్, మెంటల్ హెల్త్ చాలా అవసరం. సో, మనం జనరల్‌గా ఏం చేస్తుంటామంటే, పిల్లలకి ఏం కావాలో అవి మనం తెలుసుకొని చేస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా వాళ్ళకి ఏం కావాలో వాటిలో మనం గైడెన్స్ ఇస్తూ చేయించగలిగితే, వాళ్ళల్లో ఫాస్ట్‌గా మైండ్ మెచ్యూరిటీ వస్తుంది. స్ట్రెస్ అనేది ఉండదు. ఈజీగా డెసిషన్ మేక్ గూడా ఉంటుంది వాళ్ళల్లో. సో, అందుకని మనం నార్మల్ పేరెంటింగ్ నుంచి డెసిషన్ ఓరియెంటెడ్ పేరెంటింగ్‌కి వెళ్ళిపోదాం. ఇంకొకటేంటంటే ఫీలింగ్స్‌కి నేమ్స్ అనేది వాళ్ళకి తెలియచెప్పాలి. ఏ ఫీలింగ్‌ని ఏమంటారు అనేది. ఇప్పుడు చూడండి చాలామంది పిల్లలు ఏదోగా ఉంది, ఏదోలా ఉంది ఇవాళ అలా అంటూ ఉంటారు. ఆ ఏదో అంటే ఏంటి? అదేదో సంథింగ్ నెగెటివ్ ఫీలింగే అనమాట. సో, ఆ నెగెటివ్ ఫీలింగ్ వెనక ఉన్న రీజన్ ఏంటో అడిగి, దానికి మనం ఒక టైటిల్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ టైటిల్ సో, ఈ ఫీలింగ్‌ని ఇలా అంటారు. ఇది కోపం, ఇది బాధ, ఇది భయం. ఇలా మనం వాళ్ళకి చెప్పగలిగితే, ఆ ఫీలింగ్స్‌కి ఆ వాల్యూ ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అసలు ఇవ్వాలా? వద్దా? అలాంటివన్నీ కూడా అర్థమవుతాయన్నమాట. నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను. వన్ ఆఫ్ ద గుడ్ కాలేజెస్‌లో సీటొచ్చుంటుంది యూజీ చేయటానికి. అలాగే దాని తర్వాత మంచి జాబొచ్చుంటుంది. కానీ వాళ్ళు సోషల్‌గా మూవ్ అవ్వట్లేదు. సెన్సిబుల్‌గా లేరు. అలాగే కనెక్టెడ్‌గా ఉండలేరు. ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళకి చివరికి చూసుకుంటే ఒక జాబే ఉంటుంది. ఇంకేమీ ఉండదు. సో, ఇలా కాకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ నుంచే ఫీలింగ్స్‌కి వాటి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. సో, కొంతమంది పీపుల్ ఉండాలి చుట్టూ. తర్వాత జనరల్‌గా చేసే ఇంకొక మిస్టేక్ ఏంటంటే మనము ఏదైనా క్లాస్ ఫస్ట్ వచ్చారనుకోండి, అప్రిషియేట్ చేస్తాము. టాలెంటెడ్ పీపుల్, టాలెంటెడ్ నువ్వు అన్నట్లు అంటాము. కానీ అలా కాకుండా మనం ఎప్పుడూ రిజల్ట్‌ని అప్రిషియేట్ చేయొద్దు. ఎఫర్ట్‌ని అప్రిషియేట్ చేద్దాము. అంటే ఏదైనా గేమ్‌లో ఫస్ట్ వచ్చారనుకోండి, నాకు తెలుసు నువ్వు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ప్రాక్టీస్ చేసావో దానికి ఆ కష్టానికి ఫలితం వచ్చింది. ఆ కష్టానికి అనేది హైలైట్ చేయాలి మనం. ఆ ఎఫర్ట్‌ని హైలైట్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆ పొగడ్తలకి అలవాటు పడిపోతారనమాట. ఆ పొగడ్తలకి అలవాటు పడిపోయి ఎప్పుడు ఎదుటి వాళ్ళ నుంచి అప్రిషియేషన్ కోసమే పనిజేస్తారు. సో, ఇది అస్సలు మంచిది కాదు. టాలెంటెడ్‌గా ఉండాలని అందరూ అనుకుంటాము పిల్లల కోసం కదా! కానీ ఆ టాలెంట్ కమ్స్ ఫ్రమ్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్ ఆ రూట్ కాజ్‌ని మనము అప్రిషియేట్ చేయాలి కానీ, ఔట్‌కమ్‌ని అప్రిషియేట్ చేయకూడదనమాట. సో, ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫోర్స్‌డ్ అపాలజీ అనమాట. అంటే పిల్లలన్న తర్వాత కొట్టుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. మనం ఫోర్సబుల్‌గా వాళ్ళ చేత సారీ చెప్పించకూడదు. ఏమవుతుందంటే, ఆ తప్పు వాళ్ళు చేసినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనే ఆ ఫీలింగ్‌ని వీళ్ళు ఇమాజిన్ జేసుకోవాలనమాట. సో, అప్పుడేమవుతుందంటే వీళ్ళలో రియలైజేషన్ ఒస్తుంది. సో, సారీ చెప్పిస్తే ఏమవుతుందంటే, జస్ట్ బీయింగ్ సారీ ఈజ్ ఎనఫ్. సమస్యకి ఇదే సొల్యూషన్ అని ఫీల్ అయ్యే అవకాశం ఉందనమాట. సో, అలా కాకుండా వాళ్ళని అబ్జర్వ్ చేయనియండి. ఏంటి ఆ సిట్యుయేషను అని. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫాల్స్ థ్రెట్స్ అనమాట. అంటే ఇలా చేస్తే పాపమొస్తుంది. అలా చేస్తే పోలీస్ మామ పట్టుకెళ్ళిపోతాడు. ఇలా చేస్తే పుణ్యం వస్తుంది. ఇలాగా లేనిపోనివి చెప్తూ ఉంటామనమాట. సో, వాటి వల్ల ఈ ఫాల్స్ థ్రెట్స్ వల్ల ఏమవుతుందంటే రియల్ ఫియర్ క్రియేట్ అవుతుందనమాట వాళ్ళల్లో. సో, ఇలాంటప్పుడు అసలు నిజానికి ఏది సత్యం, ఏది అసత్యమో తేల్చుకోలేకుండా డైలమాలో ఉండిపోయే అవకాశం ఉందనమాట. సో, ఇలా కాకుండా వాస్తవాన్ని చెప్పడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సైలెంట్ ట్రీట్మెంట్ అనమాట. అంటే పిల్లలెప్పుడైనా మనకి నచ్చని పని చేసినప్పుడు, వాళ్ళ మీద కోపంతో వాళ్ళతో మాట్లాడకుండా ఉంటామనమాట. సో, దీన్ని ఎమోషనల్ రిజెక్షన్ అంటాము. కానీ గుడ్ అయినా, బ్యాడ్ అయినా, ఏ సిట్యుయేషన్ అయినా సరే కమ్యూనికేషన్ కట్ చేయకూడదు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఎమోషనల్ రిజెక్షన్ వలన పిల్లలు ఫ్యూచర్‌లో అన్‌హెల్తీ రిలేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎక్స్‌ట్రీమ్ ప్రొటెక్షన్ అనమాట. బాబు వాటర్ బాటిల్ మర్చిపోతాడేమో అని.
ముందే పట్టేసేసి గబగబా బ్యాగ్‌లో పెట్టేసేయటం. ఒకవేళ మర్చిపోతే ఏమవుతుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ మర్చిపోతే ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటారనమాట. సో, అలా కాకుండా చిన్న చిన్న తప్పులు చేసే అవకాశము, చిన్న చిన్న పెయిన్స్‌ని ఇంట్లోనే అలవాటు చేద్దాం. అప్పుడప్పుడు మా బాబు అడిగేవాడు, నేనెయనా దోస అని. నేను అలౌ చేయలేదనమాట అప్పుడు. నా ప్రాబ్లమ్ ఏంటంటే అక్కడంతా కౌంటర్ మీదంతా పిండి పడేసేస్తాడు, ఆయిల్ మీద పెట్టేసుకుంటాడు అనే ప్రాబ్లమ్ అనమాట. సో, అలా అడుగుతూ, అడుగుతూ ఉంటే నన్ను నేను మార్చుకొని అలౌ చేశాను తనకి, ఇచ్చేసాను ఛాన్స్. అప్పుడేమైందంటే 1, 2 చెడిపోయాయి. బట్ థర్డ్ నుంచి బాగా ఎయగలిగాడనమాట. ఇప్పుడు తను సెల్ఫ్ సఫిషియంట్. నేనెప్పుడైనా ఇంట్లో లేకపోయినా కూడా బ్రేక్‌ఫాస్ట్ మేనేజ్ చేసుకోగలడనమాట. సో, అట్లా మనం ఏంటంటే చిన్న చిన్న పెయిన్స్‌ని ఇంట్లోనే పడనిద్దాము. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే లేబెలింగ్ అనమాట. అంటే నువ్వు యూజ్‌లెస్ ఫెలోవి, నువ్వు లేజీ ఫెలోవి ఇట్లాగా ఒక లేబెల్ ఇస్తామనమాట. ఒక టైటిల్ ఇస్తాం మనం. ఇలా చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే నిజంగానే యూజ్‌లెస్ ఏమో అని మైండ్‌లో స్టోర్ అయిపోతుంది. అలా స్టోర్ అయిపోయిన తర్వాత వచ్చే బిహేవియర్ డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, అందుకని మనము వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాకుండా బిహేవియర్‌ని విమర్శిద్దాము. ఓకే. సో, ఫ్రెండ్స్, పిల్లల మెంటల్ హెల్త్, స్ట్రెంత్ పేరెంట్స్ చేతిలోనే ఉంది. సో, చిన్న చిన్న మార్పులతోటి పిల్లల ఫ్యూచర్‌కి పెద్ద పెద్ద చేంజెస్ తీసుకురాగలం. ఓకే. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకోసం క్రియేట్ అయ్యి స్ట్రాంగ్ కంటెంట్‌తో మీ ముందున్న జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థాంక్ యూ.